కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మంచినీళ్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడెలా ఇస్తుందన్నారు. ఫ్లోరోసిస్ తో అల్లాడుతున్న నల్గొండకు చేసిందేమీ లేదన్నారు. మాకు ఛాన్స్ ఇవ్వండి అని ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆగమాగమయ్యి ఓట్లు వేయకండని సూచించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కుటుంబ పాలన అంటున్నారని, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్లు ఒక కుటుంబం కాదా అన్నారు. వీళ్లు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అంగవైకల్యం అనేది శరీరానికి ఉన్నది కానీ మనసుకు మాత్రం ఎన్నడూ లేదు. 9.5 ఏళ్లలో ఒక్క దివ్యాంగుల పెన్షన్ల కోసం మాత్రమే మనం ఖర్చు పెట్టిన మొత్తం 10,300 కోట్ల రూపాయలనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మనం అదనంగా మరో 1,25,000 రూపాయలు ఇచ్చి 2,25,000 రూపాయలు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 2,25,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని మనం దివ్యాంగ సోదరులకు అందజేయడం జరిగింది. అర్హులైన వాళ్లకు, దివ్యాంగులు ఎవరైతున్నారో వాళ్ళకి 1,25,000 3-వీలర్ స్కూటీలు, మోటరైజ్డ్ వెహికల్స్ కూడా అందజేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పరిపాలిత మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ 1,22,813 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పి అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అక్కడ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు. ఈరోజు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో దారుణం. అక్కడ ఉన్న వాళ్ళు కనీసం అంగవైకల్యాన్ని కూడా గుర్తించకుండా, నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని గుర్తించకుండా, వాళ్ళని గౌరవించకుండా, కనీసం వాళ్ళని ఆదుకోకుండా ఇంత దారుణంగా గుజరాత్లో ఇవాళ 47,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి? కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళలో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన, ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు, ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే చదువుతాడు ఆయన. పాపం ఆయనకేం తెలియదు, తెల్లకాయుధం. ఆయనకేం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవడన్నా ఏమన్నా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్ర చదువుతాడు, ఎటుపడతాడు, మాట్లాడతాడు, పోతాడు. కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు. రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజ దొంగ దేశంలో ఎవడు ఉన్నాడా? ఆయన ముంగట దావూద్ ఇబ్రాహీము, చార్లెస్ శోభరాజు కూడా చిన్నోళ్ళు. రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు. టోకన బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కన కూర్చోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగా అంటే నీ చుట్టూ ఎవరున్నారో చూసుకోవా కనీసం? నీ పక్కకే మీ పిసిసి అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ. గాయనని పక్క కూర్చోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు, చూసుకోను. నీ పార్టీ ఎంత దరిద్రంలో కూరుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ 50 కోట్ల రూపాయలు మీ ఇన్ఛార్జికి ఇచ్చి, లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తాడు. ఎవరికి ఇచ్చిండు పైసలు, ఎక్కడ ఇచ్చిండు, ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు, ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు, ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు, ఎక్కడ పైసలు తింటున్నాడు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ. తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో. ఓ 10 మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు, వాళ్ళే మొత్తం చెప్తారు నీకు.